హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే మాయని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. మాయ పరిస్థితిని చూసి కావ్య ఒక్కసారిగా డల్ అయిపోతుంది. ఒక దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతుంది. ఇంతలో అప్పు అక్కడికి వచ్చి, అక్క ఏంటక్క ఇలా జరిగింది? నిజం చెప్పేలోపే మాయకి ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఇక అప్పు మాట్లాడడంతో అప్పు మాటలకి కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంతే అంతే నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను అని చెప్పి కావ్య తనలో తను కుమిలిపోతుంది. ఆ మాటలు విన్న అప్పు, అక్క ఏం మాట్లాడుతున్నావే? నీ చేతులతో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏంటి? అసలు బుద్ధుందా నీకు? ఈరోజు కాకపోతే రేపన్నా వచ్చి మాయ నిజం చెప్తుంది. ఎందుకు ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటుంటే, ఎందుకు ఎందుకు బాధపడకూడదు? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఇంట్లో మా అత్తగారు ఆ మాయకి అలాగే ఆయనకి ఇంకొక పెళ్లి జరిపించడం కోసం నాతోనే ఒప్పంద పత్రాల మీద సంతకాలు తీసుకుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ పెళ్ళి ఆపమన్నా సరే ఆవిడ ఆపే పరిస్థితిలో లేదు. పైగా పంతులు గారిని పిలిపించి 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టించింది. ఇప్పుడు కనుక మాయని తీసుకెళ్ళి నిజం చెప్పకపోతే రేపొద్దున్న ఇంట్లో ఆ మాయ పేరుతో ఉన్న చిత్ర ఆయన్ని పెళ్లి చేసేసుకుంటుంది, నా స్థానాన్ని తను లాగేసుకుంటుంది అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతుంది. అక్క అదేం కాదు, ఖచ్చితంగా మాయకి మెలకు వస్తుంది. చూడు అదిగో డాక్టర్ వస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక డాక్టర్ మాటలతో, డాక్టర్ తను ఎలా ఉంది అని అడగడంతో, తను ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ తను ఎప్పుడు సృహలోకి వస్తుందో తెలీదు. చాలా బ్లడ్ లాస్ అయింది. పైగా తన తలలో కూడా బ్లడ్ స్టక్ అయిపోయింది. అది నార్మల్ అయి మళ్ళీ తను మెలకువలోకి రావాలంటే కనీసం 3 రోజులు పట్టచ్చు అని చెప్పడంతో కావ్య, డాక్టర్ 3 రోజుల? అదేం డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? తను ఎలా అయినా సరే ఈరోజు కళ్ళు తెరిచేలా చూడండి అని మాట్లాడుతుంటే కావ్య మాటలకి డాక్టర్, ఏంటండి అన్నీ తెలిసి చదువుకున్న వారిలా ఉన్నారు, మీకు ఆ మాత్రం తెలీదా? అసలు అలా ఉన్న వ్యక్తి బతుకుతుందో లేదో కూడా చెప్పలేము, కానీ మేము మా సాయశక్తులా కష్టపడి తనని బతికించాము. 3 రోజులు తిరిగింది, ఏమీ చెప్పలేము. ఇంకొక మాట, తను కోమలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అక్కడ ఉన్న ఒక కుర్చీలో కుప్పకూలిపోయినట్టుగా కూర్చుంటుంది. ఇంకా అప్పు, అక్క ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక కావ్యని చూస్తూ అప్పు మాట్లాడడంతో అప్పు మాటలకి కావ్య, అయిపోయిందే, అంతా అయిపోయింది. ఇన్ని రోజులు నేను నిజాన్ని బయట పెడతాను, నా భర్త ప్రేమని దక్కించుకుంటాను అనుకున్నాను. కానీ నా చేతులారా నేనే నా భర్తని దూరం చేసుకుంటానని, అలాగే నా కుటుంబానికి ఈ విధంగా దూరం అవుతానని అస్సలు ఊహించలేదు అని చెప్పి కావ్య బాధపడుతూ ఇక మాయని బయట తలుపులో నుంచి చూస్తుంది. ఇక మాయ బెడ్ పైన పడుకోవడం చూసి, మాయ ఎంత పని చేసావు మాయ, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు. నువ్వలా ఉలుక్కు పలుకు లేకుండా పడుకుని ఉంటే నా భర్త నా చేతులారా చేయి జారిపోతున్నాడు మాయా అని చెప్పి ఇక కావ్య తనలో తను బాధపడుతుంటే ఇక నర్స్ వచ్చి, మేడం పేషెంట్ని లోపలికి వెళ్ళి చూడొచ్చు, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు, ఒక్కరు మాత్రమే వెళ్ళాలి అని చెప్పడంతో ఇక కావ్య అయితే లోపలికి వెళ్తుంది. మాయ లేవలేని స్థితిని అలాగే ఉలుకు పలుకు లేని స్థితిని చూసి కావ్య చాలా బాధపడుతుంది. మాయ చేతిని పట్టుకుని, చూడు మాయా, నువ్వు ఎవరో నాకు తెలీదు, నీకు నాకు ఉన్న బంధం ఏంటో కూడా నాకు తెలీదు, కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డ నా భర్త తన కొడుకుగా నా ఇంటికి తీసుకొచ్చి పెంచుతున్నాడు. ఆ బిడ్డకి తల్లిగా ఆయాగా అన్ని లాలన పాలన చూశాను. ఈరోజు నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటావని అస్సలు ఊహించలేకపోయాను. నువ్వు త్వరగా మళ్ళీ మామూలు అవ్వాలి అని చెప్పి ఇక కావ్య మాయ చెయ్యి పట్టుకుని కన్నీరు పెట్టుకుంటుంది. తన కన్నీరు మాయ చేతి మీద పడుతుంది. ఇంతలో కావ్యకి రాజైతే ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ రావడంతో కావ్య ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏమైందక్క,
ఏమైంది, ఎవరు ఫోన్ చేశారు అని అడగడంతో ఇక కావ్య ఫోన్ తీసి రాజ్ చేసినట్టుగా ఇక అప్పుకి చూపిస్తుంది. అప్పు మాట్లాడక మళ్ళీ బావకి డౌట్ వచ్చుంటుంది. ఖచ్చితంగా బావ ఏమన్నా మనల్ని ఫాలో చేశాడేమో అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి రాజ్తో మాట్లాడుతుంది. ఏయ్ మెంటల్, ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ పిన్నిస్ పోయిందని అక్కడ వెతకడానికి వెళ్ళావా, లేకపోతే మీ చెల్లికి కూరగాయలు కొనడానికి వెళ్ళావా, ఇంకా అక్కడే ఉన్నావా అని చెప్పి రాజ్ ఇక కావ్యని అడుగుతుంటాడు. వస్తున్నాను, ఇక్కడే దగ్గరలో ఉన్నాను అని చెప్పి కావ్య ఇక ఫోన్ కట్ చేస్తుంది. అప్పు బాబు ఫోన్ చేశారు అని అంటూ ఉంటే ఇక అప్పు కావ్య చేతులు పట్టుకుని, చూడక్క, ఇక్కడ మాయని నేను చూసుకుంటాను, తనకి ఏ మాత్రం మెలకు వచ్చినా ఇమీడియట్లీ నేను నీకు కాల్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, మళ్ళీ ఇంట్లో అందరికీ నీ మీద అనుమానం వస్తుంది అని చెప్పి ఇక అప్పు కావ్యనైతే పంపిస్తుంది. కావ్య చాలా బాధగా ఇంటికి వచ్చి ఇంట్లో అందరూ హాల్లో ఉన్నా సరే ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ మధ్యలో నుంచి పైకి వెళ్తుంటే ఇంతలో ఇందిరాదేవి కావ్య అని పిలవడంతో కావ్య ఉలుకు పలుకు లేకుండా మెట్లెక్కుతూ కనిపిస్తుంది. కావ్య, నిన్నే పిలుస్తుంటే పలకవే అని చెప్పి చెయ్యి పట్టుకోవడంతో ఒక్కసారిగా కావ్య అమ్మమ్మ గారిని చూసి చాలా ఎమోషనల్ అయ్యి హక్ చేసుకుంటుంది. ఇక కావ్య అలా హక్ చేసుకోవడం చూసి అమ్మమ్మ గారు, కావ్య ఏమైందమ్మా, అంత బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? నువ్వు నీ చేతులారా నువ్వు చేసుకున్నదే కదా, ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సింది. మీ తాతయ్య గారికో నాకో చెప్పు ఉండాల్సింది. కానీ నీ భర్తకి మరో పెళ్లి కోసం నువ్వే అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టి ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యతో చెబుతుంది. కావ్య ఇక వెంటనే ఇందిరాదేవిని దూరం పెట్టి అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడం గమనించిన రాజ్, ఏమైంది కళావతికి, ఇందాకటి వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు ఒక్కసారిగా అంత డల్ అయిపోయింది అని చెప్పి రాజ్ కావ్య దగ్గరికైతే వెళ్తాడు. కళావతి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో ఇక కావ్య, ఏమైందండి, ఏమీ కాలేదు, నాకే కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది అంతే అని చెప్పి ఇక కావ్య వెళ్ళి బెడ్ పైన పడుకొని నిద్రపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇంకా ఉదయాన్నే అపర్ణ అయితే సుభాష్ని పిలిచి, ఏంటండి ఇంకా అలాగే ఉన్నారు, రేపు తెల్లవారుజామని రాజ్కి మాయకి పెళ్ళి, మర్చిపోయారా, చేయాల్సిన ఏర్పాట్లని చెయ్యాలి కదా అని అంటుంటే సుభాష్ కోపంగా అపర్ణ వైపు చూస్తూ, అపర్ణ, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, భార్య ఉండగా ఇంకొక పెళ్లి జరిపిస్తున్నావు కొడుకుకి, ఇది ఏమాత్రం కూడా నాకు నచ్చలేదు అని చెప్పి సుభాష్ అరవడంతో సుభాష్ మాటలకి అపర్ణ, నేను తప్పు చేయట్లేదండి, ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తున్నాను, తను నన్ను చూస్తున్నప్పుడల్లా నా జీవితం నాశనమైందే, నా బిడ్డకి అన్యాయం జరిగిందే, నాకు న్యాయం చేయండి అన్నట్టుగా అనిపిస్తుంది, తను నాకు ఇష్టం లేకపోయినా. ఇక కావ్య అయితే ఇంకా అపర్ణ అయితే సుభాష్తో అలా మాట్లాడుతుంటే సుభాష్ తట్టుకోలేక అపర్ణకి నిజం చెప్పేయాలి అన్నంత కోపాన్ని తెచ్చుకుంటాడు. ఇంతలో రాజ్, డాడీ మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక సుభాష్ని రాజ్ లోపలికి తీసుకెళ్తాడు. సుభాష్ అయితే రాజ్తో, ఏంటి నువ్వు కూడా మీ మమ్మీ చెప్పినట్టు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధమైపోయావు, కావ్యకి అన్యాయం చేస్తావా చెప్పు, మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధమైపోయావు అంటే కావ్యకి అన్యాయం చేస్తావా చెప్పు అని చెప్పి సుభాష్ అడగడంతో, లేదు డాడీ, లేదు, నిజంగా అక్కడి దాకే వస్తే చావనన్నా చేస్తాను కానీ కావ్యకి ఎన్నటికీ కూడా అన్యాయం చేయను, నేను మరొక ఆడదాని మెల్లో ఎలా తాళి కడతాను, కళావతినే నా జీవితం అనుకున్నాను, కళావతినే నాకు అన్నీను, అంతదాకా వచ్చినప్పుడు ఆలోచిద్దాం, కళావతి ఈ పెళ్ళి జరగదు అని నాకు మాట ఇచ్చింది, కళావతి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి రాజ్ చెప్పడంతో ఆ మాటలకి ఇంకా ఉదయాన్నే అపర్ణాదేవి అయితే రాజ్ గదిలోకి వెళ్తుంది. రాజ్ నార్మల్గా ఉండేసరికి, ఏంట్రా ఇంకా అలాగే ఉన్నావు, ఇంకాసేపట్లో నీకు మాయకి పెళ్ళి, త్వరగా పెళ్ళి కొడుకుగా సిద్ధం అవ్వు అని అంటుంటే, మమ్మీ నాకు ఈ పెళ్ళి
అని అంటుంటే, నాకు అంతా తెలుసు. ముందు పెళ్లి కొడుకుగా రెడీ అవ్వు. కావ్య, వీటిని పెళ్లి కొడుకుగా రెడీ చేసి నువ్వే కిందకి తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. ఇక కావ్య చాలా బాధగా రాజ్ని కూర్చోపెట్టి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. కలవతి, ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు నన్ను పెళ్లి కొడుకుని చెయ్యడమేంటి అని అంటుంటే, అత్తయ్యగారు చెప్పింది వినలేదా? మిమ్మల్ని పెళ్లి కొడుకుగా తయారు చేసి తీసుకురమ్మని అత్తయ్యగారు చెప్పారు అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో కావ్య మాటలకి రాజ్ కూడా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే మాయ అయితే ఒక రకంగా కాదు, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకా రుద్రాణి అయితే మాయని చూసి, ఏంటి మొహంలో పెళ్లి కళ అప్పుడే వచ్చేసినట్టుంది అని అనడంతో, ఆంటీ, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా నా కళ ఇప్పటికీ నెరవేరుతుంది. నేనేంటి ఈ దుగ్గిరాల వారింటి కోడలవ్వడమేంటి, రాజ్కి భార్య కావడమేంటి, ఇదంతా కళ నిజమో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఆంటీ, ఒక్కసారి నన్ను గిల్లండి. ఇక రుద్రాణి అయితే మాయ చేతిని గట్టిగా గిల్లుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి, ఏంటి ఎన్నడూ లేంది మమ్మీ చిత్ర చాలా సరదాగా ఉన్నారు అని అంటుంటే, ఇక రుద్రాణి అయితే, రే ఈడియట్, చిత్ర ఏంట్రా చిత్ర, తను మాయ. నువ్వు అందరి ముందు ఇలాగే నోరు జారితే తర్వాత ఇంట్లో వాళ్ళు ఒక్కొక్క రకంగా ప్రశ్నలు వేస్తారు. వాటన్నింటికి నేను జవాబు చెప్పలేను, అర్థమవుతుందిగా. ఇంకా ఇది ఇలా ఉండగా అపర్ణ అయితే మాయ గదిలోకి వస్తుంది. ఏంటి ఇంకా అలాగే ఉన్నావా? పెళ్లి కూతురుగా ఇంకా రెడీ అవ్వలేదా అని అంటుంటే, రుద్రాణి, వదిన ఎంతలో పని, చిటికలో తనని పెళ్లి కూతురుగా రెడీ చేసి నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి రుద్రాణి ఇక అపర్ణతో అంటుంది. ఇంతలో స్వప్న ఇదంతా చూసి, ఏంటి మాయని రాజ్కిచ్చి పెళ్లి జరిపించడం కోసం నువ్వు తెగ ఆశపడుతున్నట్టున్నావు, ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందని తెగ ఎదురు చూస్తున్నట్టున్నావు. ఇక స్వప్న అయితే రుద్రాణితో అలా అనడం చూసి, రుద్రాణి, చూడు, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ అదేం జరగటం లేదు. కేవలం మాయని పెళ్లి కుదురుగా చేస్తా అన్నా నువ్వు ఏదేదో ఊహించుకొని లేనిపోని అనుమానాన్ని క్రియేట్ చేయి, మాకు వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి స్వప్నని పంపించేస్తుంది. ఇక ఇంట్లో వాతావరణం చూసి స్వప్న కావ్య దగ్గరికి వెళ్ళేసరికి కావ్య స్వయంగా రాజ్ని పెళ్లి కొడుకు చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక స్వప్న కావ్య దగ్గరికి వచ్చి, ఒసై ఏం చేస్తున్నావే? నీ మగుడిని నువ్వే పెళ్లి కొడుకుని చేసి పెళ్ళికి సిద్ధం చేస్తున్నావు. అసలు నీకు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావా? ఒసై కావ్య, ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యని అడుగుతుంది. కావ్య, అక్క, ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టే, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి స్వప్నని పంపించేస్తుంది. ఇక స్వప్న తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈ పెళ్ళి ఎలా ఆపాలో తెలియక ఆలోచిస్తూ కనకం గుర్తొస్తుంది. అమ్మ అయితేనే దీనికి కరెక్ట్. అమ్మొచ్చి ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆపుతుంది. దీనికి తెలియటం లేదు, దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంటుంది పిచ్చిది. ఇప్పుడే అమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే కనకానికి ఫోన్ చేస్తుంది. కనకం ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే, అమ్మ, నువ్విప్పుడు ఇక్కడికి రాకపోతే ఇక్కడ చాలా పెద్ద అనర్థం జరిగేలా ఉంది అని అనడంతో, కనకం, మళ్ళీ ఎవరి కొంపలు ముంచావే? మళ్ళీ ఎవరితో గొడవ పడ్డావే? ఏం చేశావే? మళ్ళీ ఎవరి దగ్గర నాకు ఏం గెటప్ వేసుకురావాలే అని అడగడంతో, అమ్మా, నువ్వు ఏ గెటప్ వేసుకురావనక్కర్లేదు, అమ్మ గెటప్లోనే రావచ్చు అని అడగడంతో, ఓ, అయితే కనకంగానే రావచ్చా? ఇంతకీ ఏం జరిగింది అని అంటుంటే, ఏం జరుగుతుంది, ఇక్కడ నీ ముద్దుల కూతురు రాజ్కి తనే దగ్గరుండి ఇంకొక పెళ్ళిని జరిపిస్తుంది అని చెప్పడంతో, ఒసే స్వప్న, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అడగడంతో ఇక్కడ జరిగిందంతా కూడా స్వప్న కనకానికి చెప్తుంది. ఇక కనకం ఒక్కసారిగా అదంతా విని ఉగ్ర రూపం దాల్చి ఇక ఇంటికైతే వస్తుంది. అందరి ముందు నుంచోపెట్టి, పెద్దలారా, ఈ ఇంటి సభ్యులారా, అందరూ రావాలి అని చెప్పి కనకం ఇంటికి మధ్యలో నిలబడి గట్టిగా అరుస్తుంది. ఇక ఇంతలో పెద్ద ఆవిడ అలాగే సీతారామయ్య ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక కనకమైతే సీతారామయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా,
మీరు ఎట్లాంటి పెద్దవారో అందరికీ తెలుసు. మీరెప్పుడు నీతి, నిజాయితీ, న్యాయం అంటూ ఒకటే మాట మీద ఉంటారు. మీలాంటి పెద్దవాళ్ళు ఈ ఇంట్లో ఉండగా నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది. నా కూతురు ఉండగానే నా కూతుర్ని పక్కన పెట్టి మరొక ఆడదానికిచ్చి నా అల్లుడికి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది న్యాయమేనా అని అడగడంతో ఇక అపర్ణాదేవి అయితే, వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారు, నన్ను అడుగు కనకం, నేను చెప్తాను. నీ కూతురే రాజ్కి, అలాగే ఇదిగో ఈ మాయకి పెళ్లి జరిపించడం కోసం ఇదిగో అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టింది అని అంటుంటే, అదేదో తెలివి తక్కువతనంతో పెట్టింది. పెద్దవారు మీరు కూడా ఇలాంటి వాటిని ఎలా ఒప్పుకుంటారు అని అడగడంతో, చూడు, నేనేమి నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనో, ఈ కుటుంబం నుంచి నీ కూతుర్ని వెలివేయాలనో, అలాగని నా కొడుకుతో నీ కూతుర్ని విడతీయాలనో ఈ నిర్ణయం తీసుకోలేదు. నా కొడుకు చేసిన తప్పు వల్ల ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోకూడదని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. అయినా నీ కూతుర్ని నా కొడుకేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, తనతో కాపురము చేయటం లేదు. అట్లాంటప్పుడు నీ కూతురు గురించి నేను ఆలోచించడానికి తను ఈ ఇంటి నుంచి ఏమీ వెళ్ళిపోవటం లేదు, అలాగని మా రాజ్తో విడాకులు తీసుకొని లేదు. ఆ మాత్రం అంతా తెలిసిన నువ్వే ఇలా గొడవ చేస్తున్నావు. అయినా నాటకాల అడ్డంలో మీకేమీ కొత్త కాదు కదా. ఇది కూడా అట్లాంటిదే అనుకో. నీ కూతురికి అనుకోకుండా పెళ్లి జరిగిందనుకో, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాం. కావ్యకి మరొక పెళ్లి జరిపించండి అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే, అపర్ణ మాటలకి రాజ్ చాలా కోపం తెచ్చుకొని, మమ్మీ ఏం మాట్లాడుతున్నారు? నేనుండగా కళావతిని మరొక పెళ్లి చేసుకోమంటున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని చెప్పి రాజ్ గట్టిగా మాట్లాడుతుంటే, రాజ్, నువ్వు ఏ రోజైతే ఒక బిడ్డని ఎత్తుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ మరుక్షణమే నువ్వు మాట్లాడే అధికారాన్ని కోల్పోయావు. నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు. నీ భార్యే కదరా నీకు మరో పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ కూడా ఇక గట్టిగా ఇంట్లో ఎవరిని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఇంతలో సుభాష్ అయితే, చూడు అపర్ణ, నువ్వు చేస్తుంది తప్పు. ఇందులో రాజు ఎటువంటి తప్పు లేదు. వాడు ఎవ్వరిని మోసం చేయలేదు. అసలు వాడు ఆ బిడ్డకి తండ్రే కాదు అని చెప్పి సుభాష్ గట్టిగా అరవడంతో, ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే, ఇంతలో రుద్రని, అన్నయ్య, కొడుకుని కాపాడడం కోసం కొడుకు కోడల్ని విడదీయడం ఇష్టం లేక నువ్వు ఇట్లాంటి నిందలు వేయడం ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, ఆ మాటలకి పక్క నుంచి రాజ్ కూడా, అవును, ఆ బిడ్డ నా బిడ్డ కానే కాదు, ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి రాజ్ కూడా గట్టిగా అరుస్తాడు. ఇక పక్క నుంచి మాయ పేరుతో ఉన్న చిత్ర, ఓ ఎలాగో బిడ్డ పుట్టేసింది, నా మీద మోజు పోయింది, ఇక నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకని ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారా? మీ కుటుంబ గౌరవం కోసం ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తారా? సరే, నా బిడ్డని నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీకెవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక బాబుని ఎత్తుకుంటే, ఇంతలో అసలు మాయ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎవరి బిడ్డని ఎవరు తీసుకెళ్తారు అని చెప్పి మాయ గట్టిగా మాట్లాడడంతో ఒక్కసారిగా అందరూ కూడా గుమ్మం వైపుకు చూస్తారు. ఇక దెబ్బలతో ఇంట్లో అడుగుపెట్టిన మాయని చూసి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక అడుగైతే వెనక్కి వేస్తుంది. ఇక మాయ అన్న సంగతి తెలియక, చిత్ర, ఎవరు నువ్వు? నా బిడ్డని నేను తీసుకెళ్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అని అంటుంటే, ఇక మాయ వచ్చి చిత్ర చెంప పగలగొడుతుంది. పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఈ బిడ్డ నా బిడ్డని నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? ఎవరితేవే నువ్వు అని చెప్పి ఇక మాయ అయితే చిత్రని నిలదీస్తుంది. ఇంతలో రుద్రాణి, ఏయ్, ఎవరు నువ్వు? తల్లి దగ్గర నుంచి బిడ్డని తీసుకుంటున్నావు, అసలు నిన్నెవరు తీసుకొచ్చారు అని చెప్పి రుద్రాణి భయపడుతూ మాట్లాడుతుంది. ఇంతలో అప్పు లోపలికి వచ్చి, రుద్రాణి గారు, నేనే తీసుకొచ్చాను, ఏంటిప్పుడు? తన బిడ్డ కోసం వచ్చింది, మీరెందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే, అప్పు మాటలకి స్వప్న, మా అత్తగారు నోటితో చెప్తే ఊరుకోదు, మా అత్తగారికి
చెయ్యి వాటం చూపించాలి అని చెప్పి స్వప్న దగ్గరికి వెళ్ళి ఇక రుద్రాణిని వెనక్కి లాక్కొచ్చి, చూడు ఇది వాళ్ళ కుటుంబ సమస్య, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అయినా నిన్ను మొదటి నుంచి గమనిస్తున్నాను, ఈ మాయని సపోర్ట్ చేస్తూనే వస్తున్నావు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. కొంప తీసి ఈ మాయ నీ మనిషి కాదు కదా అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే స్వప్న మాటలకి రుద్రాణి, అమ్మోయ్ నేనేం మాట్లాడినా ఇది నిజాన్ని బయటికి లాగేలా ఉంది, నేను సైలెంట్గా ఉంటే మంచిది అన్నట్టుగా ఇక రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. ఇంకా అపర్ణ అయితే మాయని చూసి, ఎవరమ్మా నువ్వు? తల్లి దగ్గర నుంచి బిడ్డని తీసుకుంటున్నావు, పైగా ఆ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు, నిన్నింతకు ముందు ఎన్నడూ చూడలేదు అని చెప్పి అపర్ణ అంటుంటే ఇక రాజ్, మాయ తానే ఆ బిడ్డకి తల్లి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే, మరి ఈ అమ్మాయి ఎవరు? మాయ అని ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయిని కావ్య ఎందుకు మాయ అని చెప్పి తీసుకొచ్చింది అని అడగడంతో ఇక వెంటనే రుద్రాణి, ఇంకా అర్థం కాలేదా ధాన్యలక్ష్మి? ఎంతైనా అది కనకం ఫ్యామిలీ. కనకం ఎలా కూతుర్ని ముసుగు వేసి రాజుకి పెళ్లి జరిపించింది, అలాగే కడుపుని చెప్పి ఈ స్వప్నని నా నెత్తికి తగిలించింది. ఇప్పుడు అలాగే మాయా అని అబద్ధం చెప్పి ఒక కొత్త నాటకాన్ని లేపుతున్నారు ఈ అమ్మ కూతుర్లు. అందుకే ముందుగా ప్లాన్ చేసుకుని ముందు కనకం వచ్చింది, కనకం తర్వాత ఇదిగో ఈ కట్లతో ఈ అమ్మాయి వచ్చింది, తర్వాత అదిగో ఆ మగరాయుడు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా వదినా ఈ పెళ్ళి ఆపడానికి వీళ్ళు చేస్తున్న ప్లాన్స్ అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడడంతో రుద్రాణి మాటలకి అపర్ణ, ఆపండి గొడవ. నువ్వు మాయవైతే మరి తినెవరు? తిను మాయ అయితే నువ్వెవరు? అసలు మీ ఇద్దరిలో ఎవరు నిజమైన మాయ? ఈ బిడ్డకి ఎవరు నిజమైన తల్లి? అసలు తండ్రి నా భర్త కానప్పుడు మరి ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి ఇక అపర్ణ వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పు కొన్ని ఫొటోస్ని అలాగే ఒక వీడియోని అపర్ణాదేవికి చూపిస్తుంది. వీడియో చూసిన అపర్ణాదేవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అసలు ఆ వీడియోలో ఏం సాక్ష్యం దొరికింది అప్పుకి? ఇక అలాగే చిత్రాని తీసుకొచ్చి మాయా అని చెప్పి నాటకమాడిన రుద్రానికి ఎటువంటి గతి పడుతుంది? ఇప్పటి నుంచైనా రాజ్ కావ్యని ప్రేమించడం మొదలు పెడతాడా? అసలు ఏం జరుగుతుంది? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?